సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి ఎలక్షన్స్ విషయంలో యెస్. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందేమో అనే ఒక డౌట్ వస్తా ఉంది. ఈ రిజల్ట్ చూసిన తర్వాత. ఆ! 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 అలా అవకాశం ఉందంటారా? ఒకవేళ అలా జరిగితే ప్రజలే ఆలోచిస్తున్నదేందంటే, ఆ! మరి మోడీ గారు 400 సీట్లు గెలుచుకోవాలనుకున్నాడు గాబట్టి, కేంద్రంలో గూడా ఆయన అట్లనే ట్యాంపరింగ్ జేసి గెలుచుకునే అవకాశం ఉండే గదా! కరెక్ట్. 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 మరి మంచి ప్రశ్న. దీన్నెలా ఆలోచించాలనే ఒక మంచి ప్రశ్న. డైలమా. రైట్. 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 చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు విషయము ఎలాగున్నదంటే, ట్యాంపరింగ్ తప్పకుండా జరిగింది. ఏదో అవకతవకలైతే ఉన్నాయి అని నమ్మడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఓకే. అంటే బోత్ సైడ్స్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ నేను మాట్లాడుతున్నాను. హ్మ్. ఆ? ఆ, ఇప్పుడు కేఏ పాల్ గారు హ్మ్. మా ఇంట్లో మా నాన్నగారితో పాటు హ్మ్. నా తోడబుట్టిన వాళ్ళు నా ఇంట్లో వాళ్ళందరూ 21 ఓట్లు మా ఫ్యామిలీ అయితే వేస్తారు కదా. హ్మ్. ఇప్పుడు నా సొంత కుటుంబ సభ్యులు మా నాన్నగారు పోయి ఇంకో పార్టీకి అయితే ఏడు కదా. అవు. అలాగ పక్కాగా మా ఫ్యామిలీ 21 ఓట్లు హ్మ్. మేమైతే వేసాం. మిగతా ప్రజలు వేసినా వేయకపోయినా హ్మ్. 21 ఓట్లు అయితే నాకు రావాలి కదా. మరి నాకు ఎట్లా 4 ఓట్లు వచ్చినాయి? హ్మ్. 4 వచ్చినాయంటే మిగతా 17 ఓట్లు ఎటుపోయినట్టు? హ్మ్. ఇది ఆలోచించదగిన విషయం. అవును. తర్వాత ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్ల పేర్లు అయితే నమోదై ఉన్నాయో లిస్టులో అంతకంటే 30,000 20,000 ఎక్కువ ఓట్లు పడ్డాయి. హ్మ్. అది ఎలా జరిగింది మరి హ్మ్. అనేది ఇంకొక విషయం. కాబట్టి ఏదో అవకతవకలైతే జరిగినాయి అని అనుమానించడానికి 100% అవకాశం ఉంది. హ్మ్. ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్, హ్మ్. ఇప్పుడు ఈవీఎంలు వాటిని మ్యానిపులేట్ చేసి దుర్వినియోగపరిచి వాటిని ప్రోగ్రామ్ చేసి సరే. వాటిని ఆ, మోసపూరితంగా ఉపయోగించుకొని ఓట్లు వేయించుకొని గెలిచారు అనేది నిజము అయితే గనుక, ఒకవేళ నిజమైతే ఇప్పుడు 400 సీట్ల కంటే మా నంబర్ దాటుతుంది అని ఎంతో కాన్ఫిడెంట్గా చాలాసార్లు ప్రకటించిన గౌరవనీయ ప్రధానమంత్రి, హ్మ్. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, హ్మ్. ప్రధానమంత్రి మోడీ గారు హ్మ్. మరి అట్లాగే ఈవీఎంలన్నింటిని వాడుకొని 400 సీట్లు గెలిపించుకోవచ్చు కదా. హ్మ్. ఇప్పుడు 300 కూడా దాటలేదు, 400 దాటుతాయి అనుకుంటే హ్మ్. 300 కూడా దాటలేదు. ఈవీఎం ట్యాంపరింగ్ నిజమైతే మేము అసలు 400 గెలిపించుకుంటాం కదా. హ్మ్. మరి అది మేము గెలవలేదంటే మా చేతుల్లో లేదని అర్థమవుతుంది కదా హ్మ్. అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు అసలు నేను ఒక సజెషన్ చేస్తున్నా మోడీ గారికి కానీ కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా సరే, ఇట్లా క్వశ్చనబుల్ సిచ్యువేషన్ ఎందుకు మీరు ఉండనిస్తున్నారు? అవాయిడ్ చేయొచ్చు కదా. ఓకే. అసలు ఈవీఎం తీసేసి. ఈవీఎంస్ తీసేసి బ్యాలెట్ పేపర్ పద్ధతి మళ్ళా తీసుకొచ్చి హ్మ్. మనం ఓటు ముద్ర గుద్దేటట్టుగా మళ్ళీ పాత పద్ధతి తీసుకొని వస్తే హ్మ్. గెలిచినా ఓడినా ఈ విమర్శలు రాకుండా ఉంటాయి కదా. హ్మ్. ఒకడు విమర్శించడానికి అనుమానించడానికి ఆస్కారం ఎందుకు కల్పిస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, మంచిదే. అక్కడ బిగ్గెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది, ఎన్డీఏ ఉన్నది, మంచిదే. వాళ్ళైనా వీళ్ళైనా బ్యాలెట్ పేపర్ పద్ధతిలో గెలిస్తే ఇంకా గౌరవంగా ఉండేది కదా. ఈ మాట ఇప్పుడు అనకుండా ఉండేవాడు కదా. హ్మ్. కాబట్టి ఒకవేళ ఇప్పటికైనా ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉన్నాయి, హ్మ్. ఈవీఎంలు రద్దు చేయాలి, బ్యాలెట్ పేపర్ పద్ధతి తీసుకురావాలని ఉన్నాయి. దాన్ని ఆనరబుల్ సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తే చాలా బాగుంటుంది అనేది మా అందరి ఆశ. ఇంకొక మాట ఏంటంటే, ఇలాగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది జరగలేదు అనే సంగతి ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు నేను 100%గా గెలుస్తాను అనే కాన్ఫిడెన్స్తోనైతే ఇక ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు కూడా ఏర్పాట్లు కూడా చేసి అంత దూరం వెళ్ళిపోయారు. హ్మ్. అటువంటి మనిషికి 11 సీట్లు రావడం ఏంటి?
అనేక నియోజకవర్గాలలో 60,000 సీట్ల ఆధిక్యంతోనే చాలా మంది గెలిచారు. 60,000. కామన్ నంబర్ 50 నుంచి 60,000 ఓట్లు. ఇదేదో ప్రోగ్రామ్ చేసినట్టుంది కదా. జనసేనకి 21 గెలిచిండు ఫస్ట్ టైం, సెకండ్ టైం అనుకోవచ్చు. అది కనుక ఇట్లాంటి అనుమానాస్పదమైన ఇవి ఉన్నాయి కాబట్టి ఈ ఈవీఎంలు అనేవి లేకుండా వీళ్ళు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు మళ్ళీ తీసుకొస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి ఏదేమైనా ఒకవేళ సార్ నేను చెప్తున్న గెలిచిన వాళ్లకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. సార్ మన మోడీ గారు, సార్ గౌరవనీయ మోడీ గారు, నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళు ఏంటంటే 21 సభ్యులు ఉన్నటువంటి 21 ఓట్లున్న కుటుంబం ఓట్లేస్తే 4 ఓట్లు ఎట్లా వచ్చినాయో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత నమోదు చేయబడ్డ ఓటర్ల సంఖ్య కంటే ఓట్లు ఎక్కువ ఎట్లా పోలింగ్ అయినాయి, ఇదొకటి. మూడో సంగతి అతిపెద్ద భయంకరమైన ప్రశ్న, మోడీ గారు అమిత్ షా గారు పెద్దలు అసలు సమాధానమే చెప్పట్లేదు. చేతులు జోడించి వాళ్ళకి నేను మనవి చేస్తున్నా, దయచేసి మీరు సమాధానం చెప్పండి, లేకపోతే విశ్వసనీయత మీ మీద అసలు లేకుండా పోతుంది. ఏంటంటే 60 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు సిద్ధపరిచి డబ్బులు కట్టి అందులో 20 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు మాయం చేశారు. ఎక్కడున్నాయో తెలియదు. ఎక్కడంటే వీళ్ళు ఎవ్వరూ అసలు నోరు మెదపట్లేదు. అటు ఎలక్షన్ కమిషన్ నోరు మెదపట్లేదు, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, హోంమంత్రి గారు ఎవరు నోరెత్తటం లేదు. 20 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మటుమాయమైపోయినాయి, గాల్లో కలిసిపోయినాయా? ఇది ఏదైనా కుట్రలో భాగమా? ఇంత పెద్ద భయంకరమైన ప్రశ్న సమాధానం చెప్పకుండా దాటవేస్తే ఎలాగా? వాళ్ళ మీద విశ్వసనీయత పోదా? నమ్మకం అనేది పోతుంది కదా. కాబట్టి దయచేసి ఈ పెద్దలు సమాధానాలు చెప్పాలి. చెప్తే వాళ్ళకే మంచిది, వాళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఓకే ఓకే సార్. అంటే ఓవరాల్గా రాబోయే ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ అవకతవకలు జరగనేమో అనే డౌటే. రేపు మళ్ళీ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తంతు కనబడుతుందా ఏంటి? ఎలా చూడొచ్చు అంటే ఎలా దీన్ని విశ్లేషిస్తారు? తప్పకుండా ఈ ఈవీఎంలు ఉన్నంతసేపు ఎన్నికల ప్రక్రియ మీదనే నమ్మకం తగ్గిపోతుంది. ఇది ఫెయిర్ ఎలక్షన్స్ కాదు, ఇది ప్రజల తీర్పు కానీ కాదు, ఇది ప్రీ ప్రోగ్రామ్డ్ తీర్పు అని జనాభాలో సగానికి సగం మంది నమ్ముతున్నారు. అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియ మీదనే ప్రజలకు నమ్మకం పోతే ప్రజాస్వామ్యమే చచ్చిపోతుంది కదా. అప్పుడు ప్రజలు ఏం చేయాలి? మరి ప్రజలు ఏం చేస్తారంటే ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు నేను ఏది చెప్పినా తప్పే అవుతుంది. ప్రజలలో ఉండే స్పందన ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి ఎలా తెలుసు? ఒక నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టుకొస్తాడు, ఒక ఉద్యమం ప్రజల్లో నుంచి పుట్టుకొస్తుంది. అనూహ్యమైనటువంటి పరిణామాలు జరగవచ్చు. ఓకే.